ఓకే ప్రీతి గారు మీరేం చేయబోతున్నారు? నేను మసాలా మసూర్ దాల్ చేయబోతున్నాను. మసాలా మసూర్ దాల్. ఆహా భలే ఉందండి పేరు, ఏదో హీరో ఇంట్రొడక్షన్ లో ఉంది పేరు. సూపర్. స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ. గట్టిగా చెప్పండి. రెడీ. ఓకే మసాలా మసూర్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా మసూర్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రీతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే స్టవ్ వెలిగించేద్దాం. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అందులోనే నెయ్యి కూడా స్పూన్ తీసుకుని వేసుకోండి. ఓకే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది బాంబేలో చేస్తారా అండి? లేదు, నేర్చుకున్నా, హైదరాబాద్లో నేర్చుకున్నారా? ఓకే. బిర్యానీ ఆకు, ఎల్లిపాయలు, ఓకే, మళ్ళా కొంచెం కరిపత్తా, ఓకే, ఇంకా ఎండుమిరపకాయలు. ఓకే కొంచెం నూనె కొంచెం నెయ్యి కలిపి వేసుకున్నారనమాట ఈ పోపు మొత్తం చేసుకోవడానికి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకే. సో ప్రీతి గారు, ప్రీతి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? అవును తెలుసా? ఏంటి చెప్పండి. ప్రీతి అంటే లవ్. ఏ భాషలో? హిందీ. ప్యూర్ హిందీలోనా? అవును. ప్రీత్ అని అంటారు. ప్రీత్. సో దాన్ని ప్రీతి అట్లా అన్నమాట. ప్రీతి అంటే ప్యూర్ లవ్, ఇష్టం. అన్ని భాషల్లో ఒకటే అర్థం అన్నమాట. అది నాకు ఇప్పుడు అర్థమైపోయింది. సూపర్. నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఇప్పుడు ఇలా టమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్. ఓకే. టొమాటోస్ కొంచెం మెత్తగా వేగాక మసాలాలు వేసుకుందాం. మసాలానా? ఓకే. పసుపు. మళ్ళీ మసాలా ఏం వేస్తారు? మసాలా అంటే పసుపు, కారం, ఉప్పు అవన్నీ. ఓకే ఫైన్, వేసుకోండి. పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఓకే. ఫైనల్లీ కొంచెం సాల్ట్. ఓకే. టమాటోస్ ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి. పప్పు. ఓకే. ఉడికించుకున్న ఉడికించుకున్న ఎర్ర కందిపప్పు. అవును. ఓకే. ఇదంతా కూడా మొత్తం మీరు వేసిన పౌడర్స్ మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ప్రీతి గారు, బాంబే బాగుందా హైదరాబాద్ బాగుందా? రెండు బాగున్నాయి, కానీ బాంబేలో లైఫ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. హైదరాబాద్ అంటే హైదరాబాద్ వాళ్ళు స్లో అన్న మీ ఫీలింగ్? ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, హౌస్ వైఫ్. చెప్పండి. ఒకసారి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 దాకా అలా హైదరాబాద్ తిరిగి రండి, మీకే తెలుస్తుంది హైదరాబాద్ ఎంత ఫాస్ట్. ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం స్లో అయింది, కానీ హైదరాబాద్ చాలా ఫాస్ట్. ఇంకేమన్నా వేసుకోవాలా ఇందులో? కొంచెం పప్పు, ఇంకొంచెం పప్పు వేస్తారా? కొంచెం పప్పు ఉడికినాక, ఇలా పప్పు ఉడికాక కొంచెం పప్పు ఉడికినాక. సో గరం మసాలా విత్ ధనియాలు కలిపి పౌడర్ చేశారు, అది ఇక్కడ యాడ్ చేశారు. ఓకే. సో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కావాలి కదా, సో ఇలాంటి పౌడర్స్ యాడ్ చేసుకుంటేనే మనకు ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది.
ఆహా, బాగా గుమగుమలాడిపోతుందండి. కొంచెం నీళ్ళు వేస్తానండి. వాటరా? ఎస్, కొంచెం వాటర్ వేస్తే చూసుకోండి. చాలు. ఓకేనా? మీకు వచ్చా అండి ఈ వంట అర్చన గారు? వచ్చా? బాగుంది కదా, రైస్లోకి కానీ చపాతీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. ఎస్. గుమగుమలాడిపోతుంది. మరి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. వేడివేడిగా మసాలా మసూర్ దాల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా మసూర్ దాల్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా మసూర్ దాల్ రెడీ.